హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 100 ఎకరాలు అప్పట్లో కబ్జాలు బాగా జరిగాయి 93 వరకు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాక దాని చుట్టూ ఒక రాక్తో పెద్ద గోడ కట్టడం జరిగింది. ఆ వెనకాల మొత్తం ఎంతో కబ్జాలు జరిగిపోయినాయి. ఆ ల్యాండ్ అట్లా పటిష్టంగా ఉందని శ్రీధర్ బాబు గారు కూడా అసెంబ్లీలో చెప్పడం జరిగింది. We have never touched an inch of Hyderabad Central University land. And we have also a very big concern because I hail from that university, and in fact our Deputy Chief Minister also hails from that university, and we have utmost responsibility to safeguard this land. To the university officials also, in recent times the Vice Chancellor of the university and the Registrar of the university has visited us, and they also told that the land doesn't belong to them. And అది వాళ్ళిద్దరూ అంటే బట్టి విక్రమార్క శ్రీధర్ బాబు కూడా అక్కడే చదివారంట. కానీ ఆ యూనివర్సిటీకి ఇంతకుముందు కబ్జాలు జరిగాయి, కొన్ని 100 ఎకరాలు పోయాయి. కానీ తర్వాత చంద్రబాబు గవర్నమెంట్ వచ్చినాక దాని చుట్టూ రాక్ తోటి కట్టడం జరిగింది. యూనివర్సిటీ సేఫ్గా ఉంది. సుప్రీంకోర్టు కూడా నివేదిక ఇవ్వడం జరిగింది.